అందరూ అడిగేవాళ్ళు చుట్టుపక్కల ఎంబీఏ కంప్లీట్ చేసావు ఇంకా జాబ్ రాలేదా అనేసి. ఓకే, నేనైతే కానీ ఈ మంత్లోనే కంప్లీట్ చేసి ఇంటికి వెళ్తే కానీ ప్రతి ఒక్కరు ఎంబీఏ కంప్లీట్ చేశారు, ఇంకెక్కడికి వెళ్తారు, నెక్స్ట్ ఏంటి అని నాని సినిమా లాగా నన్ను అడిగి నా తల తినేశారు. వాళ్ళ యొక్క భారాన్ని భరించలేక నేను బెంగళూరుకి వచ్చి ఇక్కడ మంచిగా సెర్చ్ చేద్దాం, యాజ్ ఏ ఫ్రెషర్గా ఎంబీఏ ఫినాన్స్ అండ్ హెచ్ఆర్ స్పెషలైజేషన్ ఒక ఫ్రెషర్గా ఇక్కడ సెర్చ్ చేద్దాం జాబ్స్ అంటే ఐటీ ఫీల్డ్లోకి అయితే అసలు ఓపెనింగ్సే లేవన్నమాట. ఎక్కడ వెతికినా నాన్ ఐటీ, వాయిస్ ప్రాసెస్, నాన్ వాయిస్ ప్రాసెస్, ఇవి తప్పితే మనం చదివిన చదువుకి అంత పెద్ద చదువు చదివితే 20 lakhs ఖర్చు పెట్టి చిన్నప్పటి నుంచి చదివిస్తే 20K వచ్చే అమౌంట్ మనకు వస్తుంది. దానికి కూడా కాంపిటీషన్, హెవీ కాంపిటీషన్. 20 వేకెన్సీలు ఉంటే దాదాపు 400 మంది అప్లై చేస్తున్నారు. అసలు ఆ యొక్క భారాన్ని తగ్గించుకోవాలంటే అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ చూస్తే పెద్ద భారం మళ్ళీ. అందుకనేసి ఈ వీధులు పట్టుకొని తిరుగుతున్నాం. ఏం చేస్తాం, మనం అనుకున్నటువన్నీ జరిగితే కానీ మనం ఇక్కడ ఉంటామా? ఎక్కడెక్కడికో ఊహలు, మనం ఎంతెంతో పెద్ద ఊహలు. ఒక పల్లెటూరు నుంచి వచ్చి ఒక మంచి జాబ్ చేసి సరే వాళ్ళు అన్ని వాళ్ళందరికీ నోర్లు మూయిద్దాం అనేసి నేను అనుకుంటే ఇక్కడికి వచ్చి చూస్తే అది ఫ్రెషర్గా ఏమి లేవు. మళ్ళీ కోచింగ్ తీసుకోమని ఒకరు చెప్తారు. అరే కోచింగ్ తీసుకుంటాం, ఏది పైథానా, జావానా, లేకపోతే ఏంటి అది ఎంసీఏ వాళ్ళకి. ఓకే, నేను శాప్ తీసుకుంటా. శాప్ తీసుకున్న 3 months. ఓకే, 3 months తర్వాత మళ్ళీ ఏమవుతుంది, ఓపెనింగ్స్ పడతాయి. ఓపెనింగ్ పడినప్పుడు ఏం చేస్తున్నారు, బ్యాక్ డోర్ ఎంట్రీ ఇస్తున్నారు. మనకి ఇక్కడ యాజ్ ఏ ఫ్రెషర్గా ఏమీ లేవు అనమాట. సో అప్పుడు నువ్వు కోచింగ్ చేసినా కూడా నీకు ఇక్కడ ఏమవుతుందంటే బ్యాక్ డోర్ కింద అందరూ వెళ్ళిపోతారు, నువ్వు రిజెక్ట్ అయిపోతారు. అదే ఒక టెన్షన్. ఒకసారి అనిపిస్తుంది ఏంద్రా ఈ మెంటలు అనేసి, కానీ తప్పదు కదా. మనం చదివిన చదువుకి ఒక జాబ్ చేస్తే తప్పితే మనం బ్రతకడానికి వీలు కాదు. ఈ యొక్క బెంగళూరులో రూమ్ రెంట్, మేము ప్రజెంట్ ఉన్న రూమ్ రెంట్ 7K, అడ్వాన్స్ 2K, ఇంకా మన ఖర్చులు అవంతా 2K, టోటల్ దాదాపు అంటే 9K 10K అయిపోతుంది. ఆ యొక్క అమౌంట్ పేరెంట్స్ ని, ఫ్యామిలీ వాళ్ళని అడగాలంటే 1 month 2 months. సో మన ఏజ్కి మనం ఏమన్నా సంపాదించగలం అనేసి మనం ఏదైనా పార్ట్ టైం జాబ్ చూసుకోవాలన్నా కూడా దానికి కూడా కాంపిటీషన్, హెవీ కాంపిటీషన్. ఒరే అస్సలు ఇక్కడికి ఇంటి దగ్గర ఉండేసి ఎన్నెన్నో చెప్తారు కానీ ఇక్కడికి వచ్చి ఒక్కసారి మనం చూస్తే అసలు పిచ్చి లేసిపోతుంది. ఇంకొకటి ఏమంటే రీసెంట్గా తెలిసిన విషయం ఏమిటంటే కంపెనీలు అన్ని ఇంటర్వ్యూలు చేస్తాయి, ఎగ్జామ్స్ పెడతాయి. సో రౌండ్స్, ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ అన్నీ ఉంటాయి అంటారు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు, బ్యాక్ డోర్ కింద అమౌంట్ ఎవరైతే పే చేసింటారో వాళ్ళకి మట్టుకే ఇప్పిస్తూ ఉన్నారు. అప్పుడు మనం పోయి రిజెక్ట్ అయిపోతున్నాం. ఓకే, ఇవన్నీ ఎలా ఉన్నాయంటే బయటకు చెప్పుకోలేం, అట్లా అనేసి మనం లోపల దాచుకోలేం. ఆ మైండ్ అంతాను స్ట్రెస్ ఫీల్ అవుతా ఉందన్నమాట. ఇంకైతే గాన మేమైతే ఫుల్గా ఏమైతే అది కానీ దేవుడు ఎలా అయితే రాసి పెడితే అలా జరగని అనేసి మీ ముందుకి ఎలా ఉంటుంది ఈ యొక్క ఎంబీఏ చేసి మేము బెంగళూరులోకి వస్తే ప్రజెంట్ ఏం జరుగుతుంది అనేసి మీ ముందుకు నేను తీసుకొని వచ్చాను. ఇంకా ఏం ముఖ్యంగా ఏమంటే మా బ్యాచ్లో 140 నుంచి 150 మెంబర్స్ బయటకు వచ్చారు. ఆ బయటకు వస్తే ఈ ఇయర్లో ఒక్కరికి జాబ్ వచ్చిందనమాట. మిగతా అందరూ కూడా ఇంట్లో ఉన్నారు. ఇంటి దగ్గర ఉండి బెంగళూరుకి వెళ్ళి, హైదరాబాద్కి వెళ్ళి, చెన్నైకి వెళ్ళి జాబ్ తెచ్చుకునే వద్దాం అనేసి మైండ్ సెట్లో ఉన్న వాళ్ళు ఒకటే చెప్తున్నా, అట్లా అనుకుంటే కన్నా మీరంతగా మీరు గుంత తీసుకుని దాంట్లో పడిపోయినట్టే. ఎందుకంటే ఒక్కసారి మీరు ఆ సిటీలోకి ఎంటర్ అయ్యి చూస్తే మ్యాక్సిమం మీకు హిందీ వాళ్ళే కనపడతారు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి స్కిల్స్ అండ్ వాళ్ళు ఫస్ట్ నుంచి ఒక కోర్స్ అనేది నేర్చుకొని ఉంటారు. మనం ఫ్రెషర్ కింద వస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ చాలా టఫ్గా ఉందన్నమాట. సో వచ్చే వాళ్ళు 1కి 2 సార్లు సెర్చ్ చేసుకొని మీకు సూటబుల్ అయిన ఏరియాకి వచ్చి కోచింగ్ చేయాలా లేకపోతే యాజ్ ఎ ఫ్రెషర్గా వెళ్ళాలా మీరు ఆలోచించుకోండి.